तो राधा मोहन दास इन ट्राइन अरे పిల్లలు ఫస్ట్ కుర్రోళ్ళు రండి ఏది కృష్ణ కెమెరామెన్ మళ్ళీ ఇద్దాం కృష్ణ కృష్ణ అవినాష్ ఇద్దరు అవినాష్ భగవద్గీతలో పేరు పెట్టుకున్నాడు శ్రీకృష్ణ మధ్యలో రోజు సరే ఇది అది కౌశిక్ ఇది కృష్ణ దాన్ని నేను ఆల్రెడీ చెప్పాను మా ఆశ మీరే మా శ్వాస మీరే మా గోసా మీరే ప్లీజ్ కౌశిక్ మళ్ళీ ఇస్తాను ఓకే ఓకే శ్రీకృష్ణ ఇంకెవరికి రావాలో చెప్పండి గురుగారు మీరు తీసుకుంటారా ఉన్నోళ్ళు తీసుకోకండి లేకపోతే ఇస్తాను నేను మళ్ళీ తెస్తాను అది ఇచ్చేస్తాను తర్వాత ఇప్పుడు ఒకసారి అడుగుతాము మీరు అడుగుడి వాడితే క్వశ్చన్ అడుగుతాను కదా అదే మీరు జపం ఎందుకు చేస్తా అన్నారు అది మౌనంలో పాటిస్తారు అవునా మేలను ఎదిగా నీ క్వశ్చన్ వాస్తవానికి ప్రపంచంలో మాట్లాడే అదృష్టం ఎవరికి ఉంది రైట్ వాస్తవానికి మనుషులు ఈ మాటలన్నీ ఉపయోగకరమైనవే మాట్లాడుతున్నారా అసలు మాట్లాడు లేదు కదా 1% మాట్లాడారు అవునా 99% వేస్ట్. మరి వాడికి ఉపకారం జరగంది ఇతరులకు ఉపకారం జరగంది ఆ మాట వలన ఎవరికి ఉపకారం కదా అందువలన మనం మాట్లాడటం గొప్పే కానీ అది మంచి మాటలైతేనే గొప్ప ఇప్పుడు రాత్రి 11:30 దాటిపోయాక కూడా నేను అలసిపోయినా మీకు చెబుతున్నాను మీరు ఆన్సర్ లేకుండా వింటున్నారు ఎందువల్ల ఈ మాటలు భగవత్ సంబంధమైనవి కాబట్టి అదే మా తాత గురించి మీ మొత్తాల గురించి కాదు కాబట్టి ఏ పొలిటికల్ టాపిక్ కాదు కాబట్టి ఏ సినిమా చెత్త కాదు కాబట్టి మరి మాట్లాడితే మంచిదే కానీ ఇంగ్లీష్లో మాట ఉంటుంది స్పీకింగ్ ఈజ్ సిల్వర్ సైలెంట్ ఈజ్ గోల్డ్ అయితే ఎప్పుడు ఈ సైలెంట్ గోల్డ్ అవుతుంది నువ్వు ఆ సైలెన్స్లో ఉన్నప్పుడు ఏదైనా వింటే నువ్వు ఆ సైలెన్స్లో ఉన్నప్పుడు ఏదైనా చదివితే నువ్వు ఆ సైలెంట్లో ఉన్నప్పుడు ఏదైనా ఆలోచించి నిన్ను నువ్వు దిద్దుకోగలిగితే నేనున్నాను ఓ బౌండరీ తీసుకున్నాను 10 మార్నింగ్ 10 వరకు నేను మాట్లాడను కాబట్టి మాట్లాడాలంటే ఏం చేయాలి నేను జపం చేయాలి జపం చేయాలంటే స్నానం చేయాలి స్నానం చేయాలంటే లేవాలి అవునా జపం చేయాలి స్నానం చేయాలి ఈ మధ్యలో మళ్ళీ పూజ చేయాలి ఆ భగవద్గీత చదవాలి సూర్య నమస్కారం చేయాలి శిష్టాష్టకం ఒకటి చదువుకోవాలి మాట్లాడాలి అనే దాన్ని ఒక బౌండరీ అక్కడ ఉండడం వలన ఈ మధ్యలో ఇవన్నీ చదువుతున్నాం అవునా మాట్లాడకుండా ఉండడం వలన మాట్లాడడం జరగాలంటే ఇది చదవాలి ఇవన్నీ జరగాలంటే రాపాలి. అర్థమైందా అది ఇంటర్లింక్ అర్థమైందా అని మేము కూడా చూసాం ఇప్పుడు ఏ నియమం పెట్టుకోలేదు నువ్వు పొద్దున్నే లాగానే చెప్పరా అంటాడు అవునా కాదా ఓ రామాలే ఓ కృష్ణాలే ఓ భగవద్గీతలే నీ పిండాకుడిలే ఇలా కలిపొసుకుని హలో చెప్పరా ఏంటి చెప్పేది పిండాకుడికి రాసిపోతుంది అవునా కాదా ఇప్పుడు పొద్దున్నే చాలామంది నాకు ఎవరు అన్నోన్ తప్ప నా సంగతి తెలిసిన నా వీడియోలు చూసిన ఎవరు పొద్దున్న ఫోన్ చేయరు యాక్చువల్గా నేను ఫోన్ ఎత్తడం కూడా చాలామందికి తెలుసు ఇవాళ తెల్లారగట్లు ఎవరో 5ంటికి ఫోన్ చేశారు ఋషికేశ్ నుంచి అవుట్ ఆఫ్ లవ్ నేను ఎత్తగా చూసినా కూడా ఎత్తాను మౌనం కదా ఆ మౌనం అనేది ఉండడం వలన ఏమైంది ఫోన్ ఎత్తడం భౌతిక చదువుతా ఎవరితోనూ కబుర్లు చెప్పడం పూజ చేసుకుంటాం ఉద్దరం పడుతున్నావా లేదా లేదనుకో ఇంకేమన్నా చెప్పరా ఇంతే ఏముండదు అక్కడ అవునా మనం ఉద్ధరించుకోవడానికి మౌనమైన ఒక బౌండరీ తీసుకో నేను దీన్ని పెంచడానికి ఇష్టపడతాను 10 కుదిరితే 11 12 1 గంట అలా జరుగుతాను యాక్చువల్గా అయితే నిన్న ఓ పిల్లోడు చెప్తే ఇక్కడ కళ్ళు పైకి కిందకి అన్నాడు ఏంటి విన్నాను నా నెక్స్ట్ టార్గెట్ 30 రోజులు మౌనం అన్నాడు ఎందుకంటే అంతకుముందు 1 చేశాను 2 చేశా 3 4 5 10 రోజులు 20 రోజుల దాకా వెళ్ళా
30 రోజులు టార్గెట్ అవ్వలేదు. 2019లో 12 రోజులు చేసేసాం. 20లో అంతా లాక్డౌన్ కదా, మనం తిరగడానికి కుదరదు, అందరూ చంపేశారు. గురూజీ లైవ్ దాదాపు 250 డేస్ లైవ్ పెట్టాం. రోజు 8 to 9, 8 to 10 రోజు లైవ్. సో అందువల్ల ఇంకా రోజు లైవ్ పెట్టడానికి మౌనం ఎలా కుదురుతుంది, ఇంకా అది జరగలేదు. సో అందువల్ల నా నెక్స్ట్ టార్గెట్ 30 రోజులు మౌనం. మౌనం చేస్తే ఏమవుతుంది, నువ్వు క్లెన్స్ అయిపోతావు. అంటే ఉత్త గమ్మును పడుకుంటే క్లెన్స్ అవ్వవు. నువ్వు ఆ మౌనంగా పెట్టుకున్న సమయాన్ని భాగవతం చదవడానికి, రామాయణం వినడానికి, జపం చేయడానికి, రామగుడి రాయడానికి, తత్వచింతన చేయడానికి చేస్తే బాగుపడతావు. నువ్వేం చేయకుండా గమ్ముని పడుకుని అది మౌనం అంటే అది కాదు. అర్థమైందా? కానీ మనం ఉద్ధరించుకోవడం కోసమని ఒక బౌండరీ ఇంకా బాగా చెప్తాను. నేను మౌనంలో ఉన్నప్పుడు మొన్న నా అసిస్టెంట్ నేను ఎవరో ఫోన్ చేశారు అని చెప్పాను. అలాంటి ఏంటి అర్థం, మళ్ళీ అని కదా, ఆడు ఏదో మాట్లాడుతున్నారు ఆయన. వాడికి అర్థం కాలేదు. ఇలా కొట్టుకున్నాను. ఇంకేం చేయాలి ఇప్పుడు, వాళ్ళు ఏదో ఇంపార్టెంట్ కదా ఎత్తమని మళ్ళీ రాని ఇలా అంటే వాడికి అర్థం కాదు. ఇంకా అప్పుడు తప్పనిసరి ఏం చేస్తాం, ఓ పెన్ పేపర్ తీసి మళ్ళీ అని రాశాను. లొల్లి ఉండకుండా మళ్ళీ అని. నువ్వు మాట్లాడకుండా ఉండడం వల్ల ఏమవుతుందంటే, ఇప్పుడు ఉదాహరణకి మా మౌనంలో లేవనుకో, మనం సైకిల్ చెయ్యం. ఆ తర్వాత సినిమా ఏంటి, మరి అన్నదేనా పెడితే చూద్దాం ఎరా అంతేనా, బోల్డ్ అన్ని మింగే ఇప్పుడు వాడిని యాక్చువల్గా తిట్టాలి, మామూలుగా ఉంటే యూజ్ చేసుకోవాలి, అది కూడా అర్థం కదా నీకు అని తిట్టాలి. అది ఏమైంది అక్కడ, అయ్యవు కదా. ఇప్పుడు నువ్వు గొడ్డలతో ఆయన నరకకుండా నువ్వు కంట్రోల్ అయ్యావు. ఆడు బాగుపడ్డాడు లేదా, నువ్వు బాగుపడ్డావు కదా, నువ్వైతే బాగుపడ్డావు కదా. అంటావు అంతే. లేకపోతే నువ్వు అసలు బండ బూతి తిట్టి ఆయన సమాధానం చేసేది ఏదైనా. సో మౌనం వల్ల లాభం అది. అంటే ఊరికి మూల కూర్చోవడం కాదు అక్కడ, నిన్ను నువ్వు నియంత్రించుకో. అంటే నేను వాడినే మొన్న కోపం వాడి మీద వచ్చింది, కానీ వాడే ఓ రోజు నా మౌనం బాగా కాపాడాడు. ఎలా, నేను నన్ను స్టేషన్కి వచ్చి తిరుపతిలో అని టికెట్ పంపించాను. దిగాక మరి పోటర్ మాట్లాడుకోవాలి, ఏదో ఊహిస్తున్నా గురుజీ అని మనం బ్రేక్ చెక్కలాగే అన్న ఎంతో కూలి వచ్చాడు అన్నాను. ఆటో సైకిల్ చేశా, అడ్రస్ ఇప్పించాడు 150 అన్నాను. దేవుడు మరి వెళ్ళేటప్పుడు పూడు కొనాలి కదా దేవుడికి, ఇక అదొక అర్థం కాలే, తప్పదుగా. సెల్లో వాడు బండి మీద వచ్చాడు కదా మా అసిస్టెంట్, వాడు డ్రైవర్ చెప్పాడు, గురువుగా పూలు తీసుకుంటారు అక్కడ ఆపని. నా మౌనం పాడవలేగా, వాడు కొంచెం అసిస్ట్ చేసాక నా మౌనం పాడవలేగా. ఇప్పుడు రేపు పొద్దున్న ఏమవుతుంది వెళ్తా మరి, నా ప్లాన్లన్నీ చాలా చెప్పాను. సార్ 4:30కి మెసేజ్ పెట్టండి, మరి బండి నన్ను మౌనమా సైలెంటో వైలెంటో వెళ్తామని చెప్తాను చెప్పాను. సో దీనివల్ల ఏమవుతుంది, నువ్వు దాని మీద నువ్వు కాన్సన్ట్రేషన్ చేస్తావు, కాంటెంప్లేట్ చేస్తావు. మనకు ఫోన్ చేసావు, చెప్పావు, ఏర్పాటు చేసుకున్నావు, బాగుంటుంది. ఇంకో విషయం, మౌనం చేసిన తర్వాత నీ వాయిస్ నువ్వే విను, చాలా స్ట్రాంగ్గా ఉంది. నా వాయిస్ ఏంటి గమనించాలి, నా బేస్ వాయిస్ గమనించారా? మీరు నా మాటలు ఒకటే ఉన్నారు, నా పాటలు వినలేదు. చిన్న పద్యమే, కొన్ని వందలు ఉంటాయి. వాడు నా వీడియోని డివైడ్ చేశాడు మా పిల్లడు, నిన్నే చూశాను. సాంగ్స్ డివైడ్ చేశాడు. మాకు ఇంకో ఛానల్ ఉందిలే, అందులో 150-200 పెట్టాను. ఇవాళే 6,000 పెట్టి శృతి బాక్స్ కూడా కొన్నాం కేవలం సాంగ్స్ కోసం. సో నా టార్గెట్ 1000 సాంగ్స్ పాడాలి, 1000 పద్యాలు పాడాలి,
1000 అంటే పాడాలంటే రికార్డ్ చేయాలి. అలాగంటే బోల్డెన్ పాడి అది కాదుగా, గాల్లో బోడిపోయింది అది కాదు. సో అందువల్ల ఈ బేస్ వాయిసే ఆ స్వీట్ వాయిస్. అలా మనలో ఆ రామ ఉండాలి, ఆ ప్రసిద్ధుడు ఉండాలి. అదే దానికి ఇంగ్లీష్లో చెప్తారు, యూ షుడ్ బి సాఫ్ట్ యాజ్ గుడ్ యాజ్ మోర్ దెన్ రోజ్ పెటల్. అర్థమైంది? యూ షుడ్ బి సాఫ్ట్ మోర్ దెన్ రోజ్ పెటల్ అండ్ యూ షుడ్ బి స్ట్రాంగ్ మోర్ దెన్ థండర్ బోల్ట్. అంటే ఏమిటిగా? ఉరుము కన్నా స్ట్రాంగ్. గట్టిగా బాగా చెప్పావు. ఉరుము కన్నా స్ట్రాంగ్. ఉరుము కన్నా స్ట్రాంగ్గా ఉండాలి. ఇంకా రోజా పువ్వులు ఆకు కంటే రెండు నీ దగ్గర ఉండాలి. రెండు ఉండాలి. నిన్న ఒక వీడియో చూసి మొన్న చాలా హర్ట్ అయ్యాను. 85 years ఓల్డ్ ముసలారు విషంకర్లు అమ్ముతూ వాళ్ళు పోస్ట్ పెట్టి ఇలాంటి వాళ్ళ దగ్గర బేరం ఆడకుండా కొనండి అని పెట్టారు కామెంట్. నేను రీపోస్ట్ కొట్టాను, మీకు అవసరం లేకపోయినా కొనండి. మరి నేను పని చేస్తుంటాను. గుడ్డోళ్ళు వాళ్ళు వస్తారు రైల్లో, ఆ బొమ్మలు గిరగిచ్చాలు అవన్నీ కొంటా. నేను ఏం చేసుకుంటాను? ప్రతిసారి నీకోసమే కొనకూడదురా ఎదవా, వాడి కోసం కొను. నీకు ఉపకారం అయితేనే కొంటావా, వాడికి ఉపకారం చేయడానికి కొను. అదేనా కాన్సెప్ట్? నువ్వు కొంటే ఆడు తింటాడు కదా ఏదో ఒకటి 4 ముద్దలు. అవునా? ఇందాక ఎవరో వాళ్ళ అమ్మ హాస్పిటల్లో ఉందన్నాడు. సో 2000 పంపిస్తా అన్నాను. ఏదో ఫోన్పే లేదు, దాని ఏమంటారు గూగుల్ పే, 2 పని చేయలేదు. మరి ఏం చేయను? డబ్బులు లేవు. ఎవరో పుణ్యాస్తులు ఏదో 1200 ఇచ్చాను. ఎవరో పిల్లోడికి ఇచ్చి ఆ నెంబర్ ఇస్తాను, వాడికి పట్టుకెళ్ళి అని చెప్పి. ఇంకో గుడ్డ అబ్బాయి, గురూజీ ఇంట్లో ఏమీ లేవు, పప్పులు బొయ్యాలు అన్నాడు. ఆయన ఫోన్పే ఉంది, లక్కీగా వాడికి ఓ 1000 రూపాయలు పంపలేదు. భగవంతుడు మనకి ఇచ్చిన దేనికి ఇవ్వడానికి. మనదే ఉంది అసలు ఈ భూమి మీద? మన ఏమన్నా ఉండేది, మనం ఏమైనా ఇచ్చావేంటి? నీ పరిధిలో నువ్వు ఇస్తూ ఉండు. ఈ నెంబర్ ఫోన్పే ఎందుకు కదా? అది నాకు తెలదు. సో కాబట్టి మనము భగవంతుడు మనం ఏం చేస్తే ఆయన సంతోషపడతాడో ఆ పని మనం చేయాలి. ఇప్పుడు మీరు భౌతికత అడిగారా? మీరు జపాన్లు అడిగారా? లెక్చర్ అడిగారా? పిక్చర్ అడిగారా? అసలు నేను అలసిపోయాను, మీకు ఎందుకు ఇవ్వాలి ఇవన్నీ? ఏంటి ఒక స్వార్థం ఏంటి? మీరు బాగుండాలి అంతే. మీరు బాగుంటే నాకేంటి? భగవంతుడు సంతోషపడతాడు కదా. భగవంతుడు నచ్చకపోతే నీ బతుకెందుకు రా వెదవ బతుకు. రోజు చదువుతాను కదా, ఇందులో నాకు వీళ్ళు నచ్చుతారు అని చెప్తారు కృష్ణుడు. ఎవరాళ్ళు? 12వ అధ్యాయంలో చెప్తాడు, 7వ అధ్యాయంలో చెప్తాడు, మళ్ళీ 16వ అధ్యాయంలో చెప్తాడు. ఇదిగో నాకు వీడు ఇష్టం. ఎవడు వాడు? ఏ ప్రాణి యందును ద్వేషభావం లేనివాడు, పైగా సర్వప్రాణుల యందును అవ్యాజ్యమైన ప్రేమ కరుణ కలవాడును, మమత అహంకారం లేనివాడును, సుఖదుఖంలో రెండిట్లో ఏదొచ్చినా ఒకలాగే ఉండేవాడు, క్షమాగుణం కలవాడు, సర్వకాల సర్వావస్థలందు సంతుష్టులై ఉండేవాడు, శరీర ఇంద్రియ మనస్సును వశములందు ఉంచుకునేవాడును, నా యందు దృఢమైన విశ్వాసం గలవాడును, నా ఇంద్రియ మనోబుద్ధులు అర్పణ చేసిన భక్తుడు నాకు ప్రియుడు. నేను మొన్న అయోధ్య వెళ్ళాను కదా, అయోధ్య వెళ్ళినప్పుడు ఆటో ఆయన, నేను మరి ముందు రోజేమో ఫాస్టింగ్ ఉపవాసం ఏమీ లేదు. అతను మర్నాడు ద్వాదశి, మన వాడు వెళ్ళి ఏదో ఇచ్చాడు, ఏదో తింటున్నా మరి సర్వైవాల్గా. అతను అన్నాడు, అరే బాబాజీ हमको बोलना ना घर में बनाएंगे रोटी అన్నాడు. थोड़ा चावल भी लाओ అన్నాడు. చావల్ అంటే రైస్ ఏదో తెచ్చాడు, ఏదో ముద్ద అన్నం. మొత్తానికి మేము 5-6 రోజుల్లో అప్పుడే అన్నమోహం చూసామనుకో, ఇంకా రోటీ తప్ప ఇంకేమీ లేదు. సో అందులో రోటీలో కొన్ని దాచుకుని మర్నాడు తిన్నాను. అంటే ఎక్కడ పడితే అక్కడ తినలేం కదా, అదో ప్రాబ్లం. బెల్లం మొక్క ఉంది, ఆ రోటీలో సరిపడిచామంటాం. ఆ వెళ్ళిపోయే రోజు అయోధ్య నుంచి వచ్చేస్తుంటే నాకు ఏడుపు వచ్చింది. అయ్యో రామా, నీ దగ్గర ఎక్కువసేపు ఉండలేకపోయాను అని రోడ్డు మీద సాష్టాంగం చేయడానికి వెళ్తే, బాబాజీ एक मिनट रुको, एक गाड़ी रास्ता है ना, गाड़ी आता है, ఇక్కడ చేయండి అన్నాడు. అక్కడ ప్రణామం చేసి అతను డబ్బులు ఎంత కావాలన్నా ఆప్కి ఇచ్చా అన్నాడు. ముందు 200 ఇచ్చా, తృప్తిలే. మళ్ళీ 500 ఇచ్చా, తృప్తిలే. ఏదో బల్బు ఉంటే ఇచ్చా, తృప్తిలే. మళ్ళీ ఇంకో 200 ఇచ్చా. ఫైనల్గా
దూదిపేడ కోవా అతను నోట్లో పెట్టాను. ఉమ్. అతనితో సెల్ఫీ తీసుకున్నాను, వచ్చేసాను. మర్నాడు దిగి కారులో కూర్చున్నా, ఫోన్ చేశాడు. అతను ఏమన్నా అంటే, ఇంటికి వెళ్ళాను నేను 40 నిమిషాలు ఏదో లోకంలో ఉన్నాను గురూజీ, మా పిల్లలు మా భార్య ఏం బాబా క్యావా అని అడిగారు. ఏమో ఆ బాబాజీ ఆ గురూజీ నా జీవితంలో నాకు कोई नहीं खिलाया अपना हाथ से आप हमको खिलाया. అర్థమైంది కదా. చాలా సంతోషం అయిపోయింది గురూజీ, मेरा आंख से आंसू आता है, आप जैसा इंसान है तो सारे जग को कल्याण होता है అన్నది. అంటే ఏంటి అంటే మీలా ఆలోచిస్తే మీలా ఆలోచించడం అంటే ఏంటి, అందరూ బాగుండాలి, నన్ను తిట్టోడు కూడా బాగుండాలి. ఇదే కదా మీరు చెప్పింది ఇప్పుడు భౌతికత. నన్ను మీరు తర్వాత యూట్యూబ్లో వినండి, మీద ఇఫ్ బైబిల్ బైట్స్ అని ఒక వీడియో ఉంటుంది, మీరు మళ్ళీ వినండి. అతను అమెరికా నుంచి నాకు వాయిస్ మెసేజ్ పెట్టాడు. మొదలెట్టమే అరే లాకొడక అని మొదలెట్టాడు. అమెరికాలో ఉంది, ఇంకా కొన్ని పదాలు అవి వాడేశాడు. నేను రిప్లై ఇచ్చా, నమస్తే సార్, మీ అమ్మగారికి నా నమస్కారం చెప్పండి, మీరు వాడినవన్నీ నేను వాడలేను, మా అమ్మ పోయి 4 ఏళ్ళు అయింది, మీ అమ్మగారే మా అమ్మగారు, అంటే ఐ కాంట్ యూజ్ వర్డ్స్ యాజ్ లైక్ యూ, మీరు ఎప్పటికైనా మనిషి కావాలని కోరుకుంటాను సార్, థ్యాంక్ యూ సార్ అని పెట్టి చూరుకోలే. ఒక ఆయనకి ఇతను అబ్యూజింగ్ వర్డ్స్ పంపించాను, సార్ ప్లీజ్ ట్రై టు మేక్ హిమ్ హ్యూమన్ అని పెట్టాను. ఆయన అతనితో చాటింగ్ చేసి అతను మళ్ళీ అపాలైజ్ చేస్తూ సారీ చెప్పాను. నేను తర్వాత రిప్లై ఇచ్చాను, యేసు చేయలేని పని దాస్ చేశాడు, ఐఎమ్ వెరీ హ్యాపీ. అతను బైబిల్ చదివి నన్ను బండబూతులు తిట్టాడు, నేను భౌతిక చదివి అతను క్షమించాను. ఏది కావాలి సొసైటీకి, ఈ గీత కావాలా రోత కావాలా? సింపుల్ కదరా, సింపుల్ కదా. కాబట్టి అనాలిసిస్ చేయండి, గుడ్డిగా ఏది అంగీకరించదు. భౌతికత అదే చెప్తుంది. 18వ అధ్యాయం 63వ శ్లోకం. ఇందాక చెప్పింది 12:13, 12లో 13 శ్లోకం, ఇప్పుడు 18:63. ఏం చెప్పాడు కృష్ణుడు? బాబు అర్జున, నేను చెప్పాలని చెప్పాను, నువ్వు ఆలోచించు, నీ ఇష్టం, నువ్వు ఆలోచించు. నేడే చూడండి బ్రహ్మాండమైన విడుదల మీ అభిమాన థియేటర్లో చూసేస్తా ఏంటి? ఎందుకు చూడవు? 10 కోట్లు పెట్టి సినిమా తీసుకున్నాడు అంటాడు ఏంటి? నిర్మాత ఇలా కాలట్టుకుంటారా నిన్ను? పట్టుకుని సినిమా చూస్తావా ఏంటి? అవునా? కృష్ణుడు అలా కాలు రుచ్చుకుని బలవంతంగా అండం ఇదే చెప్పాడు. 63లో ఏం చెప్పాడు మీరు కూడా ఒకసారి చెప్పండి. ఇతితే చెప్పండి. ఇతితే జ్ఞాన మాఖ్యాతం గుహ్య తరం మయా విమృశైత్య దశేషేణ యదేచ్ఛసి తదా కురు. ఈ విధముగా చెప్పండి. అత్యంత రహస్యమైన జ్ఞానమును నేను నీకు అందించితిని. ఇప్పుడు నీవు ఈ పరమ గోప్యమైన జ్ఞానమును పూర్తిగా గ్రహించి నీకు ఇష్టమైన రీతిగా ఆచరింపు. ఏం చెప్పాడు లాస్ట్ మాట? ఆలోచించి ఏం చెప్పాడు? మీకు ఇష్టమైన నేను చెప్పాను చెప్పాను, నువ్వు ఆలోచించే అంటే నీకు ఫ్రీడమ్ ఇచ్చాడు. అది మానేసి ఇదా ఏంటి లవ్ అంటారా ఇలాగే ఇదా రెస్పెక్ట్. దాని గుండాయిజమేనా? అందువలన భగవద్గీత ప్రపంచానికి చాలా అత్యంత అవసరమైన పుస్తకం, గ్రంథం. అంతేగాని మా మతంలో చేరండి, మా మతంలో చేరకపోతే మీరంతా నరకంలో పడి నాశనం అయిపోతారు. ఎందుకురా అవన్నీ? వాళ్ళ మతంలో అంబేద్కర్ చేరాడా? వాళ్ళ మతంలో వాళ్ళ తాత చేరాడా? వాళ్ళ మతంలో గాంధీ తాత చేరాడా? ఏదైనా లాజిక్ ఉందా నీ దగ్గర? నీ క్యారెక్టర్ని బట్టి నీకు మంచి చెడు ఉంటుంది. అందుకని వాళ్ళ పార్టీలో జాయిన్ అయిపోతే మా ఓడే బాసు, నమ్మకపోతే లాసు, వాడి పేరే యేసు, అప్పుడే వద్దే.
నా అంటుడు వచ్చి పగలబడతాడు గ్లాసు. అవునా? Hmm. కాబట్టి బాగా గుర్తుపెట్టుకోండి, అన్ని మతాలు సమానం కాదు, అన్ని గ్రంథాలు సమానం కాదు. అదేంటి, మనం గుడ్గా ఉండాలా గుడ్డిగా ఉండాలా? గుడ్గా. థ్యాంక్స్. అర్థమైందిగా? ఉంటావా? గుడ్, నాట్ గాడిద గుడ్. బీ వెరీ గుడ్. హరే కృష్ణ. భగవద్గీతకి థ్యాంక్ యూ.